ఈ శ్లోకాలన్నీ రాసిన వారు తోటకాచార్య వారు, కొన్ని శంకరాచార్యుల వారు రాశారని ఓ ప్రతీతి. ఇదంతా మనుషులు ఎలా బతకాలి, ఎలా బతికితే బాగుంటుంది అన్న విషయాన్ని ఈ 15 శ్లోకాల్లో చెప్పారు. నేను, శోభ గారు, విమల గారు, ఇంకో 4 ఆడవాళ్ళు అంతా మేము పాడదాం అనుకున్నాను. కానీ నాకు మా అమ్మాయికి ఉన్న బాగాక ఈ పాటని మేము ఈరోజే ప్రాక్టీస్ చేసామండి. నేను, ఆనందరావు గారు, గోపాల్ అండ్ మన ప్రెసిడెంట్ గారు మేమంతా కలిసి పాడతాం. అందరికీ చక్కగా వచ్చి పాడతాం. స్థాపయాయ చ ధర్మస్య ధర్మస్వరూపిణీ అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుర్గం కరణే నహి నహి రక్షతి దుర్గం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజడీరి ధనాగమతృషాం కురు సద్బుద్ధిం మనసి వితృషాం. యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం వినోదయచేతం విత్తం వినోదయచేతం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావద్వితోపార్జన సక్తః పరివారో రక్తః. యావద్వితోపార్జన సక్తః పరివారో రక్తః. పశ్చాజ్జీవతి జాతరదేహి పశ్చాజ్జీవతి జాతరదేహి. వార్తాం కోపి న పృచ్ఛతి గేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కురుదన జన యౌవన గర్వం హరతి నివేశ కాల సర్వం. మా కురుదన జన యౌవన గర్వం హరతి నివేశ కాల సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశామిదిత్వా. బ్రహ్మపదం త్వం ప్రవిశామిదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల అజినం వాసః.
సురమందిరధరు మూల నివాస శయ్యాభూతల అజినవాస సర్వపరిగ్రహ భోగత్యాగ సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగః కస్య సుఖం న కరోతి విరాగః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భగవద్గీత కించిదీత భగవద్గీత కించిదీత గంగా జలలవ కణిక పీత భగవద్గీత కించిదీత గంగా జలలవ కణిక పీత సకృదపియేన మురారి సమాచ సకృదపియేన మురారి సమాచ క్రియతే సంయమేన చర్చ క్రియతే సంయమేన చర్చ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపశాస్త్రం నియం సజ్జన సంఘే చిత్తం ధ్యేయం దీపజనాయ సచేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అర్థమనాదం భావయ నిత్యం నాస్తి తదా సుఖలేశ సత్యం అర్థమనాదం భావయ నిత్యం నాస్తి తదా సుఖలేశ సత్యం పుత్రాదపి దాన భాగ్యాభీతిః సర్వత్రేషా విహితా రీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార రచిలాద్భవముక్త గురుచరణాంబుజ నిర్భర భక్త సంసార రచిలాద్భవముక్త సేంద్రియ మానస ప్రియమాదేవం సేంద్రియ మానస ప్రియమాదేవం ద్రక్షసి నిజా హృదయస్థం దేవం ద్రక్షసి నిజా హృదయస్థం దేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
గురుజీ ఇది ఒక చక్కటి ప్రయత్నం. ఎందుకంటే చిన్న ప్రిపరేషనే, కానీ చక్కగా ఇంతమందిని ఎంకరేజ్ చేసి ఒక టీం కింద ఏర్పాటు చేసి అందరి చేత పాడించడం అనేది చాలా. ఇది ముందు అనుకున్నట్టు అంత పాడిద్దాం అనుకున్నాం 1 రోజుల క్రితం. నేను ఊళ్ళో లేను, బయటకు వెళ్ళాల్సి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఇవాళ సాయంత్రం వచ్చారు. 5 గంటలకు వచ్చారు ఆయన డ్యూటీ నుంచి, డే షిఫ్ట్. ఆయన కొంత ఈయన కొంత ఏదో నాకు తోచిన లేదు, అది చాలా చక్కగా వచ్చింది. ఈ ప్రయత్నం చాలా బాగుంది. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటిది మీరు కొంచెం ఎంకరేజ్ చేసి ఇలాంటి టీం డెవలప్ చేయండి, అందరం కలిసి ఆ భగవంతునామాన్ని పాడుకుందాం. ఆ దిశగా చేస్తున్నాం కొన్ని ప్రయత్నాలు తప్పకుండా. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్లుగా పునరపి మరణం సంసార చక్రంలో పడి ఇలా తిరుగుతూనే ఉంటాం మనం. ఈ పాటలో చాలా మంచి అర్థం ఉందండి. అర్థం అని అర్థం భావయ నిత్యం అని చెప్పాడు. అంటే డబ్బు మంచిది కాదు అని చెబుతూ పుత్రాదపిదన భాగ్యం భీతి సర్వత్రైస విహిత. పుత్రుడిని చూస్తే భగవంతుడు భాగ్యవంతుడికి భయం ఉంటుందట. సర్వత్రైస విహిత రీతి అని చెప్పాడు. అలాగే సురమందిరతర మూల నివాస. సురమందిరం అంటే మీకు గుడి. ఆ మూల నివాసం ఏర్పాటు చేయడం శయ్య భూతల అజినవ వాస సర్వ పరిగ్రహ అన్నీ వదిలిపెట్టి భోగాలు త్యాగం చేసి ఆనందంగా ఉంటే నీకు ఇంతకన్నా ఆనందం ఏముంటుందని ఫిలసాఫికల్గా చాలా అర్థం ఉన్న పాట అండి. ఆ అర్థం తెలుసుకొని పాడితే ఇంకా బాగుంటుంది. తప్పనిసరిగా దీని మీద మనం ఒక రోజున భాష్యం చెప్తాం. ఎందుకంటే అంత నిజమైన మీనింగ్ ఉంది. మీరు పాడుతుంటే చాలా సంవత్సరాలు అయింది, మళ్ళీ ఇంకొకసారి వినే అవకాశం మా అందరికీ కలిగింది. మా అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ ఏకసంతగ్రహాలు అనిపించింది చాలా ఫాస్ట్గా. గోపాలు వీళ్ళందరూ ఇలా ఒక్కసారి 2 సార్లు పాడితే వెంటనే అందిస్తున్నారు. అది కాబట్టి నేను వెనకాల అనవసరం అన్నాను, కానీ నన్ను మాస్టర్ పూజ పెట్టారు, అందుకని ఆడుకుంటుంటా అన్నాను. బట్ బాగా పాడారండి అందరూ. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ఇంకొకసారి గట్టిగా అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ